నువాన్ తుషారా. ఇప్పుడు ఈ శ్రీలంక ప్లేయర్ పేరు హాట్ టాపిక్ అవుతోంది. ఐపీఎల్ కోసం శ్రీలంక బోర్డునే సవాల్ చేసినట్టు చర్చ జరుగుతోంది. ఐపీఎల్లో ఆడేందుకు నిరభ్యంతర పత్రం ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్టు కథనాలొస్తున్నాయి. లంక బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినట్టుగా టాక్ నడుస్తోంది. నువాన్ తుషారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్నాడు. 2025 వేలంలో ₹1,60,00,000కు ఆర్సీబీ జట్టు కొనుగోలు చేసింది. గతేడాది ఆర్సీబీ ఛాంపియన్ గా నిలిచినప్పుడు కూడా జట్టులోనే ఉన్నాడు. 2026 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసుకుంది. అయితే ఈసారి ఐపీఎల్లో పాల్గొనేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డును నువాన్ తుషారా అనుమతి కోరాడు. కానీ ఫిట్నెస్ ప్రమాణాలను లంక ప్లేయర్ అందుకోలేదని తెలుస్తోంది. అందుకే ఐపీఎల్లో ఆడేందుకు అనుమతి ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. నువాన్ తుషారా వాదన మాత్రం మరోలా ఉంది. కెరీర్ మొత్తం తన ఫిట్నెస్ ఇలాగే ఉందని ఈ లంక క్రికెటర్ అంటున్నాడు. ప్రస్తుతం ఉన్న ఫిట్నెస్ తోనే గతంలోనూ ఆడానని చెబుతున్నాడు. అప్పుడు అభ్యంతరం తెలపలేదని, ఇప్పుడు నిరాకరించడం సరికాదంటున్నాడు. తనకు నిరభ్యంతర పత్రం ఇవ్వకపోవడం అన్యాయం అంటున్నాడు. ఎన్ఓసీ ఇవ్వకపోతే నష్టపోతానంటున్నాడు. ఈ కేసు విచారణ ఏప్రిల్ 9న జరగబోతోంది. శ్రీలంక క్రికెట్ బోర్డుతో నువాన్ తుషారా కాంట్రాక్ట్ మార్చి 31 వరకే ఉందని తెలుస్తోంది. రెన్యువల్ చేసుకోవాలనుకోవడం లేదని బోర్డుకు చెప్పినట్టుగాను ప్రచారం జరుగుతోంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో నువాన్ తుషారా ఉన్నట్టుగా కథనాలు వస్తున్నాయి. ఇక మలింగ తరహాలోనే నువాన్ తుషారా బౌలింగ్ యాక్షన్ ఉంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల్లో లంక బౌలర్ కు క్రేజ్ ఉందనడంలో డౌట్ లేదు. ఈసారి ఐపీఎల్ బరిలో ఉంటాడా లేదా అనేది కోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నువాన్ తుషారా తొలిసారి 2024లో ఐపీఎల్లో బరిలోకి దిగాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. 7 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఒకే మ్యాచ్లో బరిలోకి దిగి 1 వికెట్ తీశాడు. నువాన్ తుషారా వయసు 31 సంవత్సరాలు. శ్రీలంక తరఫున 30 టీ20ల్లో బరిలోకి దిగాడు.